ఎస్వీఎస్ డిగ్రీ కళాశాలలో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు, ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో ఉన్న ఎస్వీఎస్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. జగపతినగరం గ్రామంలో ఉన్న ఎస్వీఎస్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీలతో పాటు విద్యార్థినిలచే నిర్వహించిన వివిధ రంగువల్లుల పోటీలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎస్వీఎస్ డిగ్రీ మరియు పీజీ కళాశాల యాజమాన్యం బావిశెట్టి వెంకటరమణ, శ్రీమతి శ్వేత ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిర్లంపూడి ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సీనియర్ న్యాయవాది పోలాట్ల కాశీ ప్రసాద్, విశ్రాంతి ఉద్యోగి దాడి సూరిబాబు, మాస్టర్, కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ఆదినారాయణతో పాటు కళాశాల సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు. కొంతమంది పెట్టండి లావా అందరూ ఒకసారి కొద్దిగా ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ హాజరైన ఈ సభకు హాజరైన విద్యార్థుల్లో ఇప్పటి వరకు ఓటును నమోదు చేసుకొని వారు చేతులు పైకెట్టినమ్మ ఒకసారి. మీరు 18 ఏళ్ళు నిండి ఉంటే రోజు ఎస్వీఎస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఓటు హక్కు నమోదు అనే కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా చాలా పెద్దల సమక్షంలో కాళీప్రసాద్ గారు మరియు సూరిబాబు మాస్టారు మరియు మా కాలేజ్ మేనేజ్మెంటు మరియు తోటి ఉపాధ్యాయులు 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు మా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. పండగ ఇంకా 4 రోజులు ఉండగానే మా కాలేజీలో ఈరోజే పండగ వచ్చిన విధంగా సంక్రాంతి సంబరాలు కూడా జరిగాయి. వాళ్లకు ముగ్గుల పోటీలు మరియు ఆటల పోటీలు మరియు నృత్య పోటీలు పెట్టి వాటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులందరికీ కూడా బహుమతులు మా కరస్పాండెంట్ గారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. చాలా అట్టహాసంగా ఈ పండగ వాతావరణం మాకు ఇప్పుడే ఏర్పడడం ఎంతో ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎస్వీఎస్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి, అట్టహాసంగా. మరి ఈ పోటీల్లో ముగ్గులు అలాగే అనేక కార్యక్రమాల్లో కూడా పిల్లలు ఉత్తీర్ణైన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చాము. ఎస్ఐ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే గెస్టులుగా కాళీప్రసాద్ గారు, ఏం పేరు, సూరిబాబు మాస్టర్, అలాగే మన కాలేజీ ఎస్వీఎస్ కాలేజీ స్టాఫ్ అందరూ, మళ్ళీ అలాగే విద్యార్థులు అందరూ మరి ఎంతో ఘనంగా అట్టహాసంగా పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో మరి ఓటు హక్కు మీద అవగాహనకు ఈనాడు సంస్థ వారు వచ్చారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, ఓటు హక్కుని ఏ విధంగా దాని యొక్క ప్రాధాన్యత గురించి ఎంతో వివరించారు. మరి ఈ ఓటు హక్కుని వినియోగించుకుని మన రాబోయే పాలనలో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడిన ఈ ప్రజాస్వామ్యం మన మీద ఆధారపడింది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోవడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి ఎన్నో మరి కార్యక్రమాల్లో వీళ్ళందరూ పెద్దలందరూ వివరించారు, ఆ విద్యార్థికి తెలియజెప్పారు. ఈరోజు మా ఎస్వీఎస్ డిగ్రీ కాలేజీలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే జరుపుకొని అందులో ఉత్తీర్ణత పొందిన వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలని ఎంతో అట్టహాసంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణాన్ని మా కాలేజీలో జరుపుతూ విద్యార్థులందరికీ ఈ సంక్రాంతి గురించి ఎంతో ఉన్నత విలువలను తెలుసుకునే విధంగా ఈ సంబరాలను జరుపుకుంటూ చేస్తున్నాం. అలాగే ఈ సంబరాల్లో ఈ సంక్రాంతి పోటీలతో పాటు ఒక ఓటు హక్కు అవగాహన సదస్సును కూడా నిర్వహించి వాళ్ళకి ఓటు మీద
వాటి యొక్క విలువ మీద వివిధ రకాల విషయాలను వివరించడం జరిగింది. ఎస్విఎస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించాము. దానికి ముఖ్య అతిథులుగా సురో మాస్టర్ పాలాటి కాళీప్రసాద్ గారు హాజరయ్యారు. మా విద్యార్థులందరూ సంక్రాంతి సంబరాలు ముగ్గులు పోటీలు నిర్వహించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ ముగ్గులు పోటీల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగింది. అవి అయిపోయిన తర్వాత భోగి మండల కార్యక్రమంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు దిగ్విజయం జరిగాయని సంతోషంగా తెలియజేస్తున్నాం.